అపర్ణదేవి బామ్మగారు రాజు దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజైతే బాగా తాగేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీడు ఇలా తయారయ్యాడు అని చెప్పేసైతే బామ్మగారు అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళిద్దరిని చూసి ఏంటాట ఇలా వచ్చారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఏంట్రా నీ వాతావరణం ఇలా ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం నా గురించి మీ అందరికీ ఎందుకు, నా ఇష్టం నాకు నచ్చినట్లుగా ఉంటాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ అపర్ణాదేవి మాత్రం కావ్య నీకోసం ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పురా? తను ఎంత ఏడుస్తుందో తెలుసా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటి నా కోసం ఏదో అయిపోవడం ఎందుకు? అయినా ఆవిడ గురించి నాకెందుకు? నా గురించి ఆవిడకెందుకు? నా గురించి ఆవిడకి అవసరం లేదు అని కూడా చెప్పింది కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు అయితే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? కావ్య గురించి నీకు పూర్తిగా తెలియదు. మా ఇంటి బరువు బాధ్యతలు అన్నీ తన మీదే పెట్టుకొని ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. కావ్య గురించి నీకు తెలిసొచ్చిన రోజు ఇక ముందు రోజుల్లోనే ఉంది. అయినా కావ్య ఎంత మంచిదో తెలుసా? అని చెప్పేసైతే తనని అపార్థం చేసుకుంటున్నావు నువ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే క్లాప్స్ కొడుతూ మరి తన గురించి చాలా గొప్పగానే చెప్తున్నారు గానీ, సరే తను గొప్పదే కాదనటం లేదు. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి గల కారణం ఎవరు? తన తండ్రి, ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అపర్ణదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని అయితే తను అడిగిన క్వశ్చన్‌కి సమాధానం చెప్పండి. ఎందుకు అలా ఉండిపోతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి చాలా కోపంగా యామిని వైపు చూసి నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉంటే చాలా మంచిది. నువ్వు గుంట నక్కలాగే ఎదురు చూస్తున్నావు గానీ ఎవరు విడిచిపెట్టేస్తే వాళ్ళని పట్టుకోవడానికి అంత సీను లేదు. వాడికి తెలిసొచ్చిన రోజును నీకు ఏం చేస్తాడో నువ్వు అది గుర్తుపెట్టుకో. నా కోడలు కావ్యని నువ్వు ఇంత బాధ పెడుతున్నావు కదా! వాడికి ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలిసి వస్తాయో అప్పుడు కావ్య నీకు గట్టిగానే బుద్ధి చెప్తుంది. అప్పుడు తన సంగతి తను కార్చిన కన్నీటి బొట్టులు అన్నింటికి మళ్ళీ సమాధానం చెప్పే తీరుతుంది అని చెప్పేసైతే యామినికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.